Hello people, welcome to Python Life. ఈ రోజు మనం ఇంటర్వ్యూలో the most important question, do you prefer work independently or with a team అనేసి అడిగినప్పుడు అసలు ఎలా ఆన్సర్ చేయాలి విత్ ఎగ్జాంపుల్ తో సహా నేను అయితే ఈరోజు చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే లైక్ నీకు అసలు ఒక టీంతో వర్క్ చేయడం నువ్వు ప్రిఫర్ చేస్తావా, లేకపోతే ఇండిపెండెంట్గా నువ్వు ఒక్కడివి టీంతో కాకుండా ఒక్కడివి ఒక్కరే వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తావా అని అడుగుతున్నారు కదా మీరు. దీంట్లో అయితే ముందుగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు ఇవి రెండు అడుగుతున్నారు. ఇవి రెండు ఏ జాబ్లో అయినా కూడా ఒక్కరు వర్క్ చేయాల్సిన సమయం ఉంటుంది, టీంతో వర్క్ చేయాల్సిన సమయం అనేది ఉంటుంది కదా. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ మనము టీమ్తోనా ఇండిపెండెంట్గానా వర్క్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోకండి. ఎందుకంటే ఓకే ఇతను టీం వర్క్ అయితే చేయలేడు, సింగిల్గానే వర్క్ చేస్తాడు, మన కంపెనీకి ఫిట్ కాడు అన్న ఒపీనియన్కి వస్తారు. కాబట్టి లేకపోతే నేను టీం వర్క్ అయితేనే చేస్తాను, సింగిల్గా చేయను అలా కాకుండా మీరు నేను ఏదైనా ఓకే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ లేకపోతే వర్క్ ఐ విల్ ప్రిఫర్ టీమ్ ఆర్ ఇండిపెండెంట్ అనేసి రెండు కూడా మీరు ఓకే దాంట్లో ఏముంది అనే విధంగానే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓకే హీ క్యాన్ మీరు ఒక ఫ్లెక్సిబుల్ అనేసి వాళ్ళకి అర్థమవుతుంది, మీరు రెండు కూడా నార్మల్గా తీసుకొని చెప్పినట్టుగా అయితే. సో మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అనేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. నేను టీం వర్క్ అయినా సరే సింగిల్గా అయినా సరే అదే ఎఫర్ట్ అనేది పెడతాను, నాకు ఏదైనా ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ అని చెప్పాలి. మీరు దీనిలో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే నేను ఫ్లెక్సిబుల్, నేను అడాప్టబుల్ అనేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ అనేది చేయాలన్నమాట. సో అలా ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే వీళ్ళు ఎలాంటి వర్క్ సిచ్యువేషన్లో అయినా సరే, అది టీమ్ అయినా సింగిల్ అయినా ఇంకేదైనా సరే వీళ్ళైతే అడాప్ట్గా ఉంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అడాప్ట్ అంటే తెలుసు, అడాప్టబిలిటీ అంటే తెలుసు కదా, ఎలాంటిది ఉన్నా సరే మీరు అడాప్ట్ అయ్యి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా, మీరు ఎలాంటి వర్క్ ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్గా మీకు ఏది అయినా కూడా నో ప్రాబ్లం అనే విధంగా చెప్పాలన్నమాట. సో నేను ఇక్కడైతే మీకు ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొచ్చాను, అసలు మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేసి. సో ఒక్కసారి అయితే అవి చూసేయండి. సో దీంట్లో నేను డూ యూ ప్రిఫర్ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఆర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్ అనేసి వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరైతే ఎలా ఆన్సర్ చేయాల్సి ఉంటుందంటే, ఒకవేళ మీరు ఫ్లెక్సిబుల్ అని చెప్పినట్టుగా అయితే దానికి ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను చూడండి. I believe I can affect you in both independent and team settings depending on the nature of the project. For tasks that require deep focus or a quick turnaround, I prefer working independently as it allows me to manage my time efficiently. On the other hand, I enjoy collaborating with a team when brainstorming or tackling complex challenges or has diverse perspectives often lead to better solutions. I value open communication and am comfortable with both type of work dynamics అనేసి నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే ఎలా ఉన్నా కూడా నాకు ఓకే, కాకపోతే టీమ్గా ఉంటే ఇంకా ఫోకస్గా వర్క్ చేయొచ్చు, ఒకవేళ సింగిల్గా ఉంటే ఇంకా ఫోకస్గా వర్క్ చేయొచ్చు, ఒకవేళ టీమ్ ఉన్న నో ప్రాబ్లం, ఇంకా టీమ్ ఉంటారు కాబట్టి ఇంకా క్రియేటివ్గా మనం వర్క్ అనేది కంప్లీట్ చేయగలగచ్చు అనేసి రెండు కూడా పాజిటివ్గా చెప్పాలన్నమాట. తర్వాత నేను ఇంకొకటి కూడా చెప్పాను కదా, అడాప్టబిలిటీ అని మీరు హైలైట్ చేసి చెప్పినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. In my previous role, I had to balance both independent and collaborative work when working on a solo project. I focused on delivering quality results without needing much supervision. However, when tackling team-based on projects, I ensured that everyone's idea were considered and I worked to integrate everyone's input into the final solution. I enjoy the diversity of both types of work and can adapt independing on this సిచ్యువేషన్. సో అర్థమైంది కదా అండి.
ఇక్కడ కూడా సేమ్, ఏది అయినా కూడా నో ప్రాబ్లం, నేను ఎలా అయినా వర్క్ చేస్తాను అనేసి అడాప్టబిలిటీకి కూడా మీరు హైలైట్ చేసినప్పుడు ఈ విధంగా మీరు లైక్ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లైక్ అవి మీరు మీ ఓన్ వేలో కూడా క్రియేట్ చేసుకుని ఇంకా మంచి టర్మినాలజీలో మీకు లైక్ మీకు ఎక్స్ప్రెస్ చేయగలగడం వస్తే యూ క్యాన్ అండి. సో ఇలా కొంచెం లైక్ మంచి పాయింట్స్ థాట్ఫుల్గా ఉండాలన్నమాట మనం చెప్పేది కూడా. సో మరి నేను ఇదైతేనే చేస్తాను, ఇది చెయ్యలేను అనేసి అక్కడైతే చెప్పకండి, అది మీ పర్సనల్ ఇష్యూ. ఒకవేళ మీకు టీంతో మీరు సింగిల్గా అయితే మీరు బాగా చేస్తారు, కొంచెం ఇంట్రోవర్ట్ అనుకోండి, టీంతో అంత ఎంగేజ్ అవ్వలేరేమో, అప్పుడు మీరు ఇక్కడైతే మీరు ఇవి రెండు చెప్పండి. ఎందుకంటే ఆ టీం వర్క్ అనేది మెల్లిమెల్లిగా మీకే అలవాటు అవుతుంది జాబ్కి లైక్ జాయిన్ అయ్యాక. సో అది ముందే మీరు చెప్పి ఆ జాబ్ని అయితే లాస్ అనేది అవ్వకండి. సో రెండు కూడా మీకు మేనేజబుల్లే అనేసి చెప్పండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ నేను అంతకంటే ముందుగా మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అసలు మేము ఆ లెర్నింగ్ జర్నీలో ఏం సిలబస్ ఉంటుంది, అసలు ఫీచర్స్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? వెయిట్ చేయకుండా, అంటే ఆలస్యం చేయకుండా నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. వెంటనే కాంటాక్ట్ అయిపోయి అప్రోచ్ అయిపోయి మీకు ఏం క్వైరీస్, ఇష్యూస్, క్వశ్చన్స్ ఏమన్నా కూడా మొత్తం కూడా క్లియర్ చేసుకుని వెంటనే పైథాన్ కోర్స్కి జాయిన్ అయిపోయింది. గుర్తుంది కదా, పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్, ఓన్లీ పైథాన్ కాదు. ఎస్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ Python Life. Stay tuned for further videos. Thank you.